RRB గ్రూప్ డిలో ప్రీవియస్ జరిగాడు 2018-19లో ఇంపార్టెంట్ చాలా షిఫ్ట్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినాడు. ఇప్పుడు అవకాశం అడగడానికి అవకాశం ఖచ్చితంగా జస్ట్ ఒకసారి వితౌట్ పెన్ పేపర్ ఏం చేయొచ్చు సింపుల్ ట్రిక్ అని చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్ నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ ఖచ్చితంగా. ఓకే, if LCM is equal to 36 comma n equal to 36 and HCF is equal to 36 comma n is equal to 12, then the value of n అనుకున్నాడు. తెలుగు మీడియం వాళ్ళు చదువుకోండి, ఎందుకంటే టైం ఎక్కువ పట్టుకుంటుంది. మనం ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు గివెన్ డేటా అనేది రాసుకోవాలి. గివెన్ డేటా ఏమి ఇచ్చినాడు, n వాల్యూ తెలియదు, తర్వాత ఎల్సిఎం వేసుకుంటే 36 n వేసుకుంటే 36 ఇచ్చినాడు, హెచ్సిఎఫ్ అంటే 36 n వేసుకుంటూ 12 ఇచ్చినాడు. ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. n వాల్యూస్ 24, సెకండ్ ఆప్షన్ 18, థర్డ్ ఆప్షన్ 12, ఫోర్త్ ఆప్షన్ 36. ఓకే, ఫస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ తీసుకోవాలి. ఎల్సిఎం అంటే బేసిక్ అందరికి తెలుసు. ఎల్సిఎం అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఇచ్చినాడు కదా ఈ వాల్యూస్లో n వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వల్ టు 36 వచ్చింది అనుకో, మనకు ఆన్సర్ అది ఇంకా n వాల్యూ అనేది. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే n ఈక్వల్ 24 తీసుకుంటే 36 24కి ఎల్సిఎం ఎంత ఉంటుంది, 12 3 36, 12 2 24 అంటే 12 × 3 × 2 చేస్తే 72 వచ్చింది. 72 ఆన్సర్ కాదు, 36 కావాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్దామంటే ఒకసారి 36 12 అంటే 12 3 36, 12 అంటే 12 అంటే 12 × 3 × 6 అంటే 36 ఆన్సర్ మాత్రం 36 ఉంది. ఎన్ని వాల్యూ హెచ్సిఎఫ్ చేసేది అవసరం లేదు, ఎన్ని వాల్యూ 2 కాబట్టి 2. సింపుల్ ట్రిక్ ఎట్లా అంటే జస్ట్ 36కి ఇక్కడ 36 రావాలంటే డైరెక్ట్ ఎల్సిఎం మనము పెన్ పేపర్ చేయకూడదంటే మనం లెక్కల అంటే జస్ట్ మనసులోనే వేసుకోవాలి.